మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. నాన్న మన్నించండి. ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాదాపుగా రాజకీయాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఆయన పడుతున్నటువంటి బాధ కానీ ఒక రకంగా చెప్పాలంటే నరకయాతనే, ముప్పేట దాడి, ఎలాంటి ఉపద్రవం ఎప్పుడు వచ్చి పడుతుందా అని క్షణక్షణం భయం అన్న రీతిలో అతను ముందుకు వెళ్తున్నారు. దానికి కారణం కూడా ఏంటంటే వారు చేసుకున్నదే. ఎందుకంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గులాబీ పార్టీ వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, దానికి సంబంధించి కాంగ్రెస్ వాటిని అస్త్రంగా తీసుకొని ప్రజల ముందు పెట్టడం, అలాగే వాటిని నిర్ధారించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీరు తప్పు చేశారు అని చెప్పగలిగే దమ్ము కలిగినటువంటి పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలబడింది, అందుకే అధికారంలోకి వచ్చింది. సో ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్, ఆయన అసలు దాదాపుగా హైదరాబాద్లో ఉండట్లా, ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఆయన దినచర్య కానీ కార్యాచరణ కానీ అన్నీ కూడా అక్కడి నుంచే. సో ఇటువంటి సందర్భంలో కవిత, నిజంగా కేసీఆర్కు కవిత అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ అభిమానం, ఒక్కగానొక్క కూతురు, ఆ విషయంలో చాలా సపోర్టుగా ఉంటారు. అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా చాలా బాధపడ్డారు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా కవిత ఉన్నారు, ఆమెకు అటువంటి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ ఆమె నిలబెట్టుకోలేదు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఆమె సుదీర్ఘకాలం ఉన్నటువంటి సందర్భంలో ఆమె బెయిల్ కోసం కేసీఆర్ పడిన తపన ఒక తండ్రిగా అంతా ఇంత కాదు. తమ బిడ్డలు ఏ పొజిషన్లో ఉన్నా, వారిని కాదనుకున్నా ఏ తల్లి తండ్రి కూడా వారిని మర్చిపోరు. ఎందుకనంటే కన్న ప్రేమ అలాంటిది. సో ఇలాంటి సందర్భంలో ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఆమె యాక్టివిటీ అనేది మార్చుకున్నారు. మొదట్లో పార్టీకి అండదండలు ఇస్తూ ముందుకు వెళ్ళారు, కానీ తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గులాబీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలాగే కేసీఆర్తో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల పట్ల ఆమె దురుసుగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా మీటింగ్స్లో కానీ అలాగే ప్రెస్ మీట్లలో కానీ. తాజాగా జరిగినటువంటి ఒక ఉదాహరణ చెప్తా. మాజీ మంత్రి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు జగదీష్ రెడ్డి, ఆయన్ను ప్రెస్ మీట్లోనే వాడొక లిల్లీపుట్ అని చెప్పి ప్రస్తావించినటువంటి సందర్భం అది మామూలు విషయం కాదు. ఎందుకనంటే జగదీష్ రెడ్డి అంటే కేసీఆర్కు ఒక రైట్ హ్యాండ్ అనే చెప్పాలి, కేటీఆర్ కూడా, అలాగే హరీష్ రావు కూడా. మరి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా జగదీష్ రెడ్డి ఉన్నటువంటి సందర్భంలో అతని గురించే అలా మాట్లాడిందంటే పార్టీ లైన్ అనేది దాటింది కవిత అనేది రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి రకరకాలుగా కవిత బీఆర్ఎస్ లోంచి బయటకు వచ్చేశారు, త్వరలోనే పార్టీ పెడుతున్నారు అని కూడా చర్చ జరిగింది. చాలా జోరుగా ప్రచారం జరిగింది. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అదేంటంటే తెలంగాణ జాగృతి పేరుతో ఆమె ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడినటువంటి సందర్భంలో కవిత వెళ్ళినటువంటి విధానం కానీ, ఆమె ఇటీవల జరిగినటువంటి ఒక కార్యక్రమం, అంటే యూత్ని టార్గెట్గా చేసుకొని ఒకే రోజు ఇద్దరు కూడా కేటీఆర్ కవిత జాగృతి పేరున ఏమి చేస్తే తెలంగాణ విద్యార్థి విభాగం నుంచి కేటీఆర్ ప్రోగ్రాం ఒకే రోజు హైదరాబాద్లో. ఆ విషయంలో కేసీఆర్ చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఆయనకు పుట్టినటువంటి బిడ్డలే, పార్టీలో చాలా కీ పొజిషన్లో ఉన్నవారే, పార్టీని నడిపించుకోవాలి. పార్టీ ఇప్పుడు ప్రస్తుతం భ్రష్టు పట్టినటువంటి పరిస్థితుల్లో ఉంది, ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరే ఇలా బయటకు వచ్చి కొట్టుకుంటే ఇక మనం క్యాడర్కి ఎలాంటి దిశానిర్దేశం చేస్తాం అని అతని సన్నిహితుల దగ్గర చాలా బాధపడినట్టు కూడా వచ్చింది బయటికి. ఇటువంటి క్రమంలో ఈ జరిగినటువంటి పరిణామాలు మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. తాజాగా కవిత కుమారుడు అమెరికా వెళ్ళడానికి, అంటే అక్కడ చదువుకోవడానికి జాయిన్ చేయడానికి వెళుతున్నటువంటి సందర్భంలో తాతగారి ఆశీర్వాదాల కోసం ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కవిత వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఈ ఎవరైతే కవిత లిల్లీపుట్ అని చెప్పి సంబోధించి తీవ్రమైనటువంటి స్థాయిలో పదజాలంతో మాట్లాడినటువంటి నాయకుడు ఉన్నాడో ఆయన ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, ఇతర గులాబీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ.
అంతా కూడా ఒక్కసారిగా కవిత రాకతో సైలెంట్ అయ్యి వీరందరినీ బయటకు పంపించిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అలాగే కవిత ఈ నలుగురు కూడా సుదీర్ఘమైనటువంటి మంతనాలు దాదాపుగా 45 నిమిషాలు మాట్లాడుకున్నారట. 45 నిమిషాల్లో కూడా పార్టీలో ఉంటే ఉండు లేకపోతే బయటకు పో, అంతే తప్ప పార్టీలో ఉన్నటువంటి మా నాయకులను ఉద్దేశించి నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది మెయిన్ టాపిక్ గా చర్చ జరిగిందండి. దీనికి సంబంధించి అంటే నేను తప్పు చేశాను అని ఎవరైనా సరే మనం ఏదైనా తప్పు చేస్తే మన మనస్సాక్షి అనేది ప్రశ్నిస్తుంది. మరి ఏమనుకున్నారో తెలీదు. నాన్న నన్ను మన్నించండి, నేను మీరు చెప్పిన విధంగానే వెళ్తాను, పార్టీ లైన్ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా దాటను. ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోయారు. సెప్టెంబర్ 1వ తేదీని కానీ 2వ తేదీని కానీ ఆమె హైదరాబాద్ రానున్నారు. వచ్చిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో నేను పార్టీ కోసం పనిచేస్తా, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో కుటుంబ సభ్యుల నుంచి ప్రధానంగా చెప్పాలంటే కవితనే. ఎందుకనంటే ఆ సమయంలో కేటీఆర్ అమెరికాలో జాబ్ చేసి తర్వాత వచ్చారు. కానీ ఎక్కువగా తండ్రికి చేదోడుగా వాదోడుగా ఉన్నది. ఎందుకంటే సాధారణంగా ఆడపిల్లలు తండ్రికి చాలా ఎక్కువగా ఇష్టంగా ఉంటారు. సో అలాంటి సందర్భంలో అదే రకమైనటువంటి విధానాన్ని కూడా కేసీఆర్ కనబరిచారు. చాలా ఇష్టం కేటీఆర్ కంటే కవిత కేసీఆర్కి చాలా ఇష్టం. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో ఏంటి ఇలా చేస్తుంది నా కూతురు అని ఒక బాధపడినటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామం, నాన్న నన్ను మన్నించండి, మీరు ఏది చెప్తే అది చేస్తా, పార్టీ కోసం నేను కష్టపడతా, పార్టీలో ఉన్నటువంటి వారిని కలుపుకొని ముందుకు వెళ్తా. మరి చూడాలి ఈ 15 రోజుల్లో అమెరికాలో ఆమె ఏమన్నా మళ్ళీ అంతర్మదనం చేసుకును లేదా మెడిటేషన్లో ఆమె మనసు మారితే ఏం చెప్పలేం. కానీ లేకపోతే మాత్రం సెప్టెంబర్ 1ని ఆమె వచ్చిన తర్వాత గులాబీ పార్టీలో కవిత పాత్ర చాలా కీలకం కాబోతుంది అనేది బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి ఆమె ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈమె వెళ్ళినటువంటి సందర్భంలో ఈమె ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడారో ఆ జగదీష్ రెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. ఎందుకనంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవకతవకలు అక్రమాలు జరిగాయని రకరకాలుగా బయటకు వస్తున్నాయి. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. అలాగే ఒక సందర్భంలో భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తున్నారు. ఆ విషయానికి సంబంధించి కూడా కవిత చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు, తండ్రి మీదే మాట్లాడింది. సో ఇవన్నీ కూడా తప్పు అయిపోయింది డాడీ, నన్ను మన్నించండి, మీరు చెప్పినటువంటి పద్ధతిలోనే దారిలోనే నేను వెళ్తాను అని చెప్పినట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మరికొద్ది రోజుల్లో ఆమె యాక్టివ్గా ఉంటారా, లేదా తెలంగాణ జాగృతి పేరుతో ఆమె రాజకీయాలు చేస్తారా, లేదా బీఆర్ఎస్ లాగా ఆమె ఏమైనా పార్టీ ఏర్పాటు చేస్తారనేది చాలా కీలకంగా మారేటువంటి అంశంగా మనం చూడాలి. ఈ టాపిక్ పై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.